విశ్లేషకులకు కేఎస్ ప్రసాద్ గారు మనకు లైవ్లో ఉన్నారు. ఏంటి ఆంజనేయ రెడ్డి గారు, ముందుగా పెద్దిరెడ్డి అంశం తీసుకుందాం. నిజం ఇదేనా పెద్దిరెడ్డి ఈ స్థాయిలో? నేను ఇంతకుముందు అన్నట్లు కలెక్టర్ ఆఫీస్ అంతా కూడా కిక్కిరిసిపోయింది మొత్తం పెద్దిరెడ్డి బాధితులతో. ఆ స్థాయిలో కబ్జాలకు పాల్పడ్డారంటారా? రాజేష్ గారు, మీకు ప్యానెల్ పాల్గొంటున్న సోదరుడు శ్రీనివాసరెడ్డి గారికి అండ్ మిత్రుడు కేఎస్ ప్రసాద్ గారికి, అందరికీ వీక్షకులకు అందరికీ నమస్కారాలు. నమస్తే. రాజేష్ గారు, నేను గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కాలేజీ నుంచి బయటకు వచ్చిన వెంటనే రమణకు కూడా తెలుసు. రమణతో కూడా మేము కాలేజీ రాజకీయాల్లో పోరాటం చేసిన వాళ్ళు. వారి తండ్రి గారు భక్తవత్సల రెడ్డి గారు అనేది చాలా గౌరవనీయమైన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, చాలా సీనియర్ నాయకుడు, హైలీ రెస్పెక్టెడ్ రాజకీయ నాయకుడు. ఆయన మా విఆర్ కాలేజ్ కరెస్పాండెంట్ గా ఉండేది. వారితో మేము పోరాటం చేసాం. 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున బాధితులు ఎవరో ఒకరో ఎదురు వెళ్ళారు, 5-6 మంది వెళ్ళారంటే ఏదో రాజకీయ కక్ష, లేదో ఏదన్నా వాడికి జరిగి ఉండొచ్చు, ఈ వెనక రాజకీయాలు ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ మ్యాసివ్ గా, ఎన్మాస్ గా సాధారణ ప్రజలు వేల సంఖ్యలో సిసోడియా గారికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారంటే అసలు ఇది ఎంత దారుణం జరిగి ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. గత 5 సంవత్సరాల్లో ఎంత అన్యాయం ప్రజలకి, పేద ప్రజలకు జరుగుతుందో చూసుకోండి, ఎంత దుర్మార్గాలు జరుగుతుంటాయో చూసుకోండి. వీళ్ళందరినీ ఏదైనా ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ వాళ్ళు ఈ 100,000 మందిని తోలుకొని వచ్చి మీరు పలానా ఆయన మీద కంప్లైంట్ పెట్టమని చెప్పి పెట్టారా? అది అవకాశం ఉంది? అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ కామెంట్ కూడా చేశారు, కేవలం చంద్రబాబుకు ఇక్కడ దాకా ఉంటుంది పెద్దిరెడ్డి పైన. అది చిన్నపిల్లలు చేసే వ్యాఖ్యలు. అవి ఒక పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడు చేసే వ్యాఖ్యలు కాదని. చిన్నప్పుడు ఎప్పుడో గొడవలు జరిగాయి, అప్పుడు గోళీలాడు స్పీకర్లు వేసుకునేటప్పుడు. అందువల్ల ఇంకా ఏమన్నా అర్థం ఉందంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఒక పార్టీకి 151 మంది ఎమ్మెల్యే గెలిపించుకున్నాడు, ఇప్పుడు 11 మందిని గెలిపించుకున్నాడు. ఆయన దేశంలో అన్ని రాజకీయ నాయకులతో ఆయన పరిచయాలు ఉన్నాయని చెప్తుంటారు. ఏమన్నా అర్థం ఉంది అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఇవి చంద్రబాబు చేసే వ్యాఖ్యలు. చిన్నప్పుడు నా పాపరమిల్లి పెరుగుకున్నాడు, అందువల్ల నాకు పాపం వచ్చినప్పుడు గోళీలాడు దగ్గర నా గోళీ పగలగొట్టాడు పాపం. వాటి నాన్సెన్స్ నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ జరిగి ఉంటా జరగలేదో నాకైతే తెలియదు, ఎందుకంటే ఇదంతా కాలేజీలో కొలీగ్స్. కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ రాజకీయాలు నడుస్తారంటే ఈ రాజకీయ నాయకుడైనా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అత్యంత దయనీయంగా విమర్శించిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవమానించిన వాళ్ళు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఇప్పటికంటూ ఎన్నుకోటు అన్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ పార్టీలో చేరారు, చంద్రబాబు నాయుడుతో ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇంకా కూడా ఇవన్నీ మనం రాజకీయాల్లో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తామా? రాజకీయాలు సిద్ధాంతపరంగా జరగాలి, వ్యక్తిగత వైరుధ్యాలు కాదు, చిన్నప్పుడు గోలీలాట కాదు రాజకీయాలు నడవాల్సింది. దాని ప్రకారం వ్యాఖ్యలు ఏమాత్రం చిన్నపిల్లంగా చేస్తున్న వ్యాఖ్యలుగా నేను భావిస్తున్నాను. నేనేమంటున్నా అంటే ఈ రోజు శ్వేతపత్రాల పేరుతోటి లేదా అనేక విషయాలు చాలా బయటకు వస్తున్నాయి. ఇంగ్లీష్ లో చెప్తారు, మోర్ స్కెలిటన్స్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ వైసీపీ కబోర్డ్. వైసీపీ కబోర్డ్ నుంచి చాలా స్కెలిటన్స్ బయటకు. అందువల్ల వైసీపీ ఆందోళన ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళన ఉన్నారు. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, ఎన్ని దుర్మార్గాలు జరిగాయి, ఎంత జరిగిందా, కొత్త విషయాలు బయటకు వస్తున్నారు. ప్రభుత్వ అధికారులు గతంలో పనిచేసిన అధికారులు దాపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం చూసుకోవాలి. వస్తారు ఆంజనేయ రెడ్డి గారు, మళ్ళీ వస్తాను ప్లీజ్. వెంకటరమణారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. మీరు శ్రీనివాస్ రెడ్డి వర్షన్ తీసుకోండి సార్ ఫస్ట్, ఎందుకంటే ఆల్రెడీ మా మిత్రపక్షం, మా పెద్ద